శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి ఈ 11 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించని గ్రహాలు యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు నిర్వహించాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపిస్తే యోగించని గ్రహాలు యోగిస్తాయో, ద్వాదశ రాశుల వారికి ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ధనుసు రాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. జన్మంలో సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ప్రధానంగా ఆరోగ్యం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. అలాగే కంటికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా సరే డాక్టర్కి చూపించుకోండి. హార్ట్కి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే డాక్టర్కి చూపించుకోండి. హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకోవటం, లేదా గుండె దడ వల్ల ఇబ్బందిగా ఉండటము, ఇటువంటివి ఏవొచ్చినా సరే వెంటనే డాక్టర్కి చూపించుకోండి. ఎందుకంటే జన్మంలో రవి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇస్తాడు. కాబట్టి ఆరోగ్యం పట్ల ధనుసు రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆఫీసులో కూడా అంత గొప్పగా ఉండదు. జన్మంలో రవి ఉండటం వల్ల ఎక్కువ కష్టపడతారు, ఫలితం తక్కువగా ఉంటుంది, గుర్తింపు అనేది పెద్దగా ఉండదు. సహోద్యోగులు, పై అధికారి అందరూ కూడా మీకు ఆఫీసులో ఒత్తిడి ఎక్కువ ఇస్తారు. ఆ ఒత్తిడిని తట్టుకొని మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయండి. రాజకీయాల్లో కూడా మీరు ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితం కనిపించదు. తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాళ్ళతో చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 11 రోజుల్లో కూడా సూర్యుడి బలం లేదు. సూర్యుడి జన్మంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ ధనుసు రాశి వాళ్ళు టెన్షన్స్ ఎదుర్కొంటారు. ఆ టెన్షన్స్ అన్నీ పోవాలంటే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది, సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకు బుధుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 12వ సంచారం, తర్వాత 3 రోజులు 1వ సంచారం. ఈ 2 సంచారాలు బుధుడికి యోగించవు, బుధుడి బలం లేదు. అయితే మొదటి 8 రోజులు ఎంత కష్టపడ్డా సరే విద్యార్థులకి జ్ఞాపక శక్తి లేక పరీక్షల్లో రాయలేకపోతూ ఉంటారు, చదివింది గుర్తురాక ఇబ్బంది పడతారు. అలాగే కొత్తగా జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు మొదటి 8 రోజుల్లో ఎంత బాగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయినా ఇంటర్వ్యూ హాల్లో మాత్రం పర్ఫామ్ చేయలేకపోతారు. అలాగే మొదటి 8 రోజుల్లో బుధుడు 12లో ఉండటం వల్ల వ్యాపారస్తులు ఎన్ని తెలివితేటలున్నా కస్టమర్లను ఆకర్షించేలాగా మాట్లాడలేకపోతూ ఉంటారు. బుధుడు వ్యయంలో ఉండటం వల్ల 12వ ఇంట్లో ఉండటం వల్ల మొదటి 8 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళకి ఈ సమస్యలు ఉంటాయి. బాగా చదివిన ధనుసు రాశి విద్యార్థులు ఎగ్జామ్స్ బాగా రాయలేకపోవటం, బాగా ప్రిపేర్ అయిన ధనుసు రాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయలేకపోవటం, బాగా తెలివితేటలున్న కస్టమర్లను ఆకర్షించేలాగా ధనుసు రాశి వ్యాపారస్తులు మాట్లాడలేకపోవటం, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత 3 రోజులు మాత్రం సాధారణ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. అలాగే నిరుద్యోగులు ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయితేనే కొత్త జాబ్ వస్తుంది. వ్యాపారంలో కూడా జనాకర్షణ వచ్చే విధంగా మాట్లాడితేనే వ్యాపారంలో లాభాలు వస్తాయి. మొత్తం మీద విద్యారంగము, వ్యాపార రంగము, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో బుధుడి బలం లేదు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ముక్కు మీద కోపం వల్ల ఇబ్బందులు ఉంటాయి. అంతలోనే కోపం, అంతలోనే తగ్గటం, షార్ట్ టెంపర్, బీపీ రావటం, ఇలా కోపం వల్ల అందరి మీద విరుచుకు పడిపోవటం, ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ అవుట్ సైడర్స్ మీద కానీ ఎవరి మీదైనా సరే కోపంతో విరుచుకు పడిపోతూ ఉంటారు. కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. కోపం ఉంటే చాలా సమస్యలు వస్తాయి. అలాగే ప్రాపర్టీ డీలింగ్స్ కూడా అంత గొప్పగా ఉండవు. ప్రాపర్టీ కొనటం అమ్మటం పరంగా కూడా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ యావరేజ్గా ఉంటుంది. బ్యాంక్ లోన్లు తొందరగా శాంక్షన్ కావు. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి
బుధుడికి కుజుడికి కూడా ధనుసు రాశి వాళ్ళు పరిహారాలు చేసుకోవాలి. బుధుడి 11 రోజుల్లో బాలేడు కాబట్టి ప్రతిరోజు గణపతికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం చదువుకోండి. ఒక్కసారిగా బుధుడి బలం పెరుగుతుంది. విద్యారంగంలో, వ్యాపార రంగంలో, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో అద్భుత ఫలితాలు కలుగుతాయి. గణపతికి సంబంధించిన ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే ఓం గూం హేరంబాయ నమః. ఇది మంత్రం. ఓం గూం హేరంబాయ నమః. ఈ మంత్రం చదువుకుంటే బుధుడి బలం పెరిగి అద్భుతంగా మంచి లాభాలు కనిపిస్తాయి. నానబెట్టిన పెసలు గోవుకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడు కూడా బాలేడు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. 1.5 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. నరసింహస్వామి ఆలయ దర్శనం ద్వారా కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శుక్రుడు ఈ 11 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళకు అద్భుతంగా ఉన్నాడు. శుక్రుడు జన్మంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవసరమైనప్పుడు వాళ్ళ వాక్ చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. ఎదుటి వాళ్ళు వీళ్ళ పట్ల ఆకర్షితులైపోయేలాగా చేస్తారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉంది. జన్మంలో శుక్రుడు ఉన్నప్పుడు విలాసాలు ఎక్కువ ఉంటాయి, విందులు ఎక్కువ ఉంటాయి, భోగాలు ఎక్కువ ఉంటాయి. కళారంగంలో సక్సెస్ ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి టాప్ పొజిషన్లో ఉండటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య కుజుడు జన్మంలో ఉండటం వల్ల చిన్న చిన్న కోపాలు వచ్చినా మళ్ళీ శుక్రుడు కూడా జన్మంలో ఉన్నాడు కాబట్టి ఆ కోపాలు తొలగిపోతాయి, అన్యోన్యత బాగుంటుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ప్రధానంగా సూర్యుడికి సంబంధించి, బుధుడికి సంబంధించి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 11 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఏ రాశి వాళ్ళైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, విఘ్నాలు అనేవి లేకుండా ఉండాలంటే, కార్యసిద్ధి లభించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే ప్రతిరోజు మీరు గడప దాటి బయటికి వెళ్లే ముందు ఓం వర్ధనాయ నమః అనే మంత్రాన్ని 21 లేదా 11 సార్లు చదువుకుని వెళ్ళండి. ఓం వర్ధనాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే మీరు దినదిన ప్రవర్ధమానమవుతారు. మీ పనుల్లో సులభంగా విజయం చేకూరుతుంది. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, చాలా కష్టసాధ్యమైన పనిలో విజయం సాధించాలంటే కపిల గోవుకు బెల్లం తినిపించి వెళ్ళండి. కపిల గోవుకు బెల్లం తినిపించి వెళితే కష్టసాధ్యమైన పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే చాలామందికి ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఒక ఆటంకం తర్వాత ఇంకొక ఆటంకం వస్తూ ఉంటుంది. పనులు తొందరగా పూర్తవవు. అనుకున్న పనులు అవ్వకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావాలంటే ఏ పని ప్రారంభించినా సరే ముందుగా వినాయకుడి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి చిప్పల దీపాన్ని వెలిగించి ఆ పనిని ప్రారంభించండి. చాలా శక్తివంతమైన దీపం కొబ్బరి చిప్పల దీపం. ఈ కొబ్బరి చిప్పల దీపం వినాయకుడి ఆలయంలో ఎలా వెలిగించాలంటే ఎండిపోయినటువంటి కొబ్బరి చిప్పలు తీసుకోండి. వాటిలో కొబ్బరి మొత్తం పూర్తిగా తీసివేయాలి. కొబ్బరి తీసివేసిన తర్వాత ఎండిపోయిన కొబ్బరి చిప్పలు 2 గణపతి ఆలయానికి తీసుకువెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఎండిపోయిన 2 కొబ్బరి చిప్పలు ఉంచాలి. ఆ 2 కొబ్బరి చిప్పల్లో కూడా ఆవు నెయ్యి పొయ్యాలి. ఆ తర్వాత ఈ 2 కొబ్బరి చిప్పల్లో ఆంగ్ల అక్షరము ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. మొదటి కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా ఒత్తులు వేయాలి. రెండో కొబ్బరి చిప్పలో కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా ఒత్తులు వేయాలి. అంటే ఎలా వేయాలి? 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తిని వేయాలి. మళ్ళీ ఇంకొక 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి వేయాలి. ఈ 2 ఒత్తులు కూడా ఇంటూ ఆకారం, క్రాస్ ఆకారం వచ్చేలాగా ఒక కొబ్బరి చిప్పలో వేయాలి. మళ్ళీ రెండో కొబ్బరి చిప్పలో కూడా అలాగే చేయాలి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేయటం, మళ్ళీ ఇంకో 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేయటం. ఈ 2 ఒత్తులు కూడా రెండవ కొబ్బరి చిప్పలో కూడా
ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా వేయటం. ఇలా 2 కొబ్బరి చిప్పల్లో కూడా ఒత్తులు ఇంగ్లీష్ లెటర్ ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా వేసి వాటిని వెలిగించండి. వీటిని క్రాస్ ఒత్తుల దీపాలు అనే పేరుతో లేదా కొబ్బరి చిప్పల దీపాలు అనే పేరుతో పిలుస్తారు. గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ దీపాలు వెలిగించి వెళ్ళండి. వీటిని వికట దీపాలు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ వికట దీపము పెట్టి వెళితే ఎంత కష్టసాధ్యమైనటువంటి పనులు అయినా సరే ఖచ్చితంగా విజయం పొందవచ్చు. మీకు విఘ్నాలు అనేవి ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు వీలైతే ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కొబ్బరికాయ మీ దగ్గర బ్యాగులో పెట్టుకొని పని మీద వెళ్ళండి. మీరు పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చాక ఆ కొబ్బరికాయ ఎక్కడైనా గణపతి ఆలయంలో కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ ఇచ్చేయండి. దీనివల్ల కూడా మీరు వెళ్ళి చేసిన పనిలో 100% విజయాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కార్యసిద్ధి సులభంగా కలగాలంటే గణపతి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంటి బయట ఒక దీపం వెలిగించి వెళ్ళండి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే ప్రమిదలో ఆవ నూనె పోసి అందులో లవంగం వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించి వెళ్ళండి. దానికి కారణం ఏంటంటే ఆవ నూనెలో లవంగం వేసి ఒత్తి వేసి దీపం వెలిగించి వెళ్ళినట్లయితే ఆవ నూనె శనైశ్వరుడికి ప్రీతిపాత్రం, లవంగాలు అనేవి కుజుడికి ప్రీతిపాత్రం, అలాగే శుక్రుడికి కూడా లవంగాలు ప్రీతిపాత్రం. శని, కుజుడు, శుక్రుడు ఈ 3 పాపగ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. మీరు కష్టసాధ్యమైన పనిలో వెళ్ళేటప్పుడు ఆ పనిలో విజయం చేకూరటానికి గుమ్మం బయట ఈ దీపం వెలిగించి వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళి వికట దీపం, క్రాస్ ఒత్తుల దీపం, కొబ్బరి చిప్పల దీపం వెలిగించి వెళితే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ ఇంటి బయటే ఈ ప్రత్యేకమైన ఆవ నూనె దీపాన్ని వెలిగించి వెళ్ళినా పాపగ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజులకు ఒకసారి గ్రహాల సంచారం బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.